ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 22వ ఆదివారము. మొదటి పట్టణము సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము నుండి 18వ వచనం వరకు, 20వ వచనము మరియు 28వ వచనము నుండి 29వ వచనం వరకు. కుమారా, నీవు చేయు పనులన్నిట వినయముతో మెలగుము. బహుమతులిచ్చువాని కంటే కూడా వినయవర్తుని నరులు అధికముగా మెచ్చుకొందురు. నీవెంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము, అప్పుడు ప్రభువు మన్ననను పొందుదువు. ప్రభువు మహాప్రభావము కలవాడైన వినమ్రుల పూజలందుకొనును. గర్వాత్ముని వ్యధలను తొలగించుటకు మందులేదు. దుష్టత్వము వానిలో లోతుగా వ్రేళ్లు పాతుకొన్నది. తెలివి కలవాడు సూక్తుల నుండి విజ్ఞానమును పొందును. నేర్చుకొనవలెనను కోరిక కలదు కనుక అతడు శ్రద్ధతో వినును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 18వ వచనము నుండి 19వ వచనం వరకు మరియు 22వ వచనము నుండి 24వ వచనం వరకు. స్పర్శచే గ్రహింపగలిగినట్టి మంటలను జిల్లి కొండకు, అగ్నికి, కారు మేఘమునకు, గాఢాంధకరమునకు, తుఫానునకు, బాకా ధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చియుండలేదు. ఆ వాణిని వినిన ప్రజలు తాము ఇంకొక మాట అయినా వినవలసిన అవసరము లేకుండా చేయుమని వేడుకొనిరి. దానికి బదులుగా మీరు సియోను పర్వతమునకు వేల కొలది దేవదూతలతో కూడిన సజీవ దేవుని నగరమగు దివ్యమైన యెరూషలేమునకు వచ్చితిరి. పరలోకమున పేర్లు వ్రాయబడిన దేవుని ప్రథమ పుత్రుల సమావేశమునకు మీరు వచ్చితిరి. మనుషులందరకు తీర్పరియగు దేవుని వద్దకు, పరిపూర్ణులుగా చేయబడిన నీతిమంతులైన వారి ఆత్మల వద్దకు మీరు వచ్చితిరి. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు, హేబేలు రక్తము కంటే ఉత్తమమగు విధమున మొరపెట్టు ప్రోక్షణ రక్తము వద్దకు మీరు వచ్చితిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 1వ వచనము మరియు 7వ వచనము నుండి 14వ వచనము వరకు. యేసు ఒక విశ్రాంతి దినమున పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంట భోజనమునికి వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచూ ఉండిరి. ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. ఎవరైనా నిన్ను పెండ్లి విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనములపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీకంటే గొప్పవానిని పిలిచి ఉండవచ్చును. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటు ఇమ్ము అనును. అప్పుడు నీవు సిగ్గుతో కడపటి చోటున కూర్చుండవలసి వచ్చును. అందుచేత నీవు పిలవబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు మిమ్ము పిలిచినవాడు వచ్చి నీతో, స్నేహితుడా, ముందునకు వెళ్ళి కూర్చుండుము అని చెప్పును. అప్పుడు అతిథులందరూ ఎదుట నీకు గౌరవము కలుగును. తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును అనెను. యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో, నీవు విందునకు పిలిచినప్పుడు నీ మిత్రులను, సోదరులను, బంధువులను పిలువకుము. వారు తిరిగి నిన్ను పిలిచి తమ వంతు చెల్లించుకొందురు. నీవు విందు చేయునప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గ్రుడ్డివారిని పిలువుము. వారు నీకు ప్రతిఫలము ఇయ్యలేరు కనుక నీవు ధన్యుడువు అగుదువు. నీతిమంతుల పునరుత్థాన కాలమున
దీనికి ప్రతిఫలము లభించును అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.